గుమ్మడికాయ పగలగొట్టలేకపోతే ఎవరైనా అలాగే అంటారు. కొడుకునైనా అల్లుడినైనా నేనే అనుకున్నారు కాబట్టి కూరగాయలు తెమ్మన్నారు. అది తప్ప? పచ్చడి పప్పు అన్నాను కాబట్టి ఆవిడ కోపం వచ్చింది. ఉన్నంతలో పెట్టింది తింటూ ఆనందపడాలి కానీ పేర్లు పెడితే బాధపడతారు కదా. ఆ బాధలో ఇంకో 2 పంచులు ఎక్కువ వేసింది. ఆ మాత్రానికి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా? వెళ్తే మీ వాళ్ళు హర్ట్ ఎవరు? ఇంటల్లుడు భోజనం మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు అని అత్తయ్య గారు బాధపడరు అనుకున్నావా? నేను వచ్చేస్తే పందెంలో ఓడిపోయాను అని చెప్పి మా అక్కయ్యలు ఇంట్లో నుంచి పంపించాలి అనుకున్నావా? అవసరమైతే మీ ముసల్దాంతో తన్నులు తినడానికైనా సిద్ధమే కానీ మా అక్కలు ఓడిపోతే మాత్రం నేను ఒప్పుకోను. అయితే ఇక్కడి నుంచి కదలను అంటావు? మీరు కదిపినా కదలను, మనుషులు పెట్టి గెంటించినా వెళ్ళను. ఏంటే ఎర్రిమొహం వేసుకొని చూస్తున్నావు? భోజనం చలారిపోతుంది, కూర్చో. ఇంకా అలా చూస్తూ కూర్చుంటావేంటే? తిను. అత్తయ్య వాళ్ళు తింటారులే గాని మీరు పదండి. నేనెక్కడికే? ఇక్కడేం చేస్తారు? వాళ్ళు తింటాం చూస్తాను, దాహం వేస్తే నీళ్ళిస్తాను. నానమ్మా నీళ్లు నేను తీసుకోగలను. అత్తయ్య మీరు మందులు వేసుకుని పడుకోండి, రండి. అది కాదే, ఇంకేం మాట్లాడకుండా పదండి, రండి. మీరు తినండి. థ్యాంక్స్ బాబు. ఉదయం నుంచి పనులు చేసి చేసి నీరసం వచ్చేసింది. ఫుల్గా లాగించేస్తా. పాయసం, పులిహోర. ఇంకా లోకమైపోతారు. అందుకేగా పక్కకొచ్చి చీకట్లో నిలబడి నీకు కాల్ చేస్తున్నాను. బాబు, అయిన వాళ్ళందరినీ పక్కన పెట్టి మీ బాధ నాకే చెప్తున్నారంటే నేనంటే మీకు ఎంత ప్రాణం బాబు, ప్రాణం. ప్రాణం అని చెప్పడం లేదు. ఎవరూ లేనప్పుడు గోడకు చెప్తాం కదా, అలా నీకు గోడకి తేడా లేదని చెప్పాను. పులి, నేను ఏడుస్తున్న విషయం మా నాన్నకు చెప్పకే. ఆయన తట్టుకోలేడు, గుండె పగిలి చచ్చిపోతాడు. మా బావలకి అస్సలు చెప్పకు. వాళ్ళేమీ వినడం లేదు కదా. బా భలే ఉంది. ఎంత సుఖంగా ఉందో. అబ్బ మనవడా, వచ్చి తిష్ట వేసింది చాలక నా మనవరాలతో సేవలు చేయించుకుంటూ ఉన్నావా? నీకిస్తా, నీ రోగానికి జోల పాడిస్తా, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి చేసి తెల్లారగానే వెళ్ళిపోయేలా చేస్తా. ఇలాంటి గొప్పింటి వాళ్ళు ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తారు గాని మాలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరండి. మరి వేరే ఆల్టర్నేట్ ఏం లేదా? ఒక్కటే ఆల్టర్నేట్ ఉందండి. ఏంటది? టెర్రస్. యు మీన్ మేడ మీద? డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసి హాయిగా ఏసీ రూమ్ లో పడుకునేవాడిని. ఈ కర్మేంటో. అందుకే అంటున్నానండి. ఆపు, నువ్వేమంటావు నాకు తెలుసు. ఇన్ని కష్టాలు ఓర్చుకుంటూ ఇంకా ఇక్కడే ఎందుకండి, మన ఇంటికి వెళ్ళిపోదాం అంటావు, అంతేగా? అవునండి. అది మాత్రం జరగదు. పడుకోమను, తెల్లారే వరకు కరెంటు రాదంట. వెళ్ళండి. మీ నానమ్మని వదిలేయండి. మరి నేనెక్కడ పడుకోవాలి? ఉండండి, మీకు నేను బెడ్ అరేంజ్ చేస్తాను. బెడ్డా? ఎక్కడా? కర్మ కర్మ. రండి. బెడ్ అరేంజ్ చేస్తానని కూర్చున్నావేంటే? కూర్చోండి.
పుసుక్కున ఆ ముసలిది బకెట్ తన్నేస్తే నువ్వు జైల్లో ఉండాలి, ఒకరోజు అది ఒకరోజు నేను నీకు క్యారెట్ తీసుకురావాల్సి వస్తుంది. బా అప్సకరం మాటలు మాట్లాడకండి. ఎంతలో కుమ్మాలో ఎంతవరకు కుమ్మాలో నాకు తెలీదా ఏంటి? ఇన్ని రోజుల నుంచి మా ఆయన్ని రోజు కొడుతూనే ఉన్నాను. ఏనాడైనా ఆయన సౌండ్ బయటకొచ్చిందా? దెబ్బలు తిన్నట్టేమైనా బయటపడ్డా? మనదంతా పోలీసోళ్ళ స్టైలే. కోటింగ్ అవుతుంది కానీ దెబ్బలు బయటికి కనపడవు. మీరేం టెన్షన్ పడకండి. సరే ఆల్ ది బెస్ట్. బావు గారు, శుభమా అని ఒక మంచి పని మీద బయటికి వెళ్తుంటే ఎక్కడికని అడుగుతున్నారు? మంచి పనా? మీరు అలాంటి పనులు కూడా చేస్తారా? మీలా గోల్డ్ గిల్లుకుంటూ ఇంట్లో అయితే కూర్చోలేండి. మా తమ్ముడి మీద సెటైర్లు బాగానే ఇస్తున్నావు మరదలా, కానీ నువ్వెక్కడికి వెళ్తున్నావు మాత్రం చెప్పట్లేదు. ఏంటి సీక్రెటా? సీక్రెట్స్ ఏం లేవు. మీకుంటాయేమో గానీ మా దగ్గర అలాంటివేం ఉండవు. ఏదైనా ఓపెన్ గానే ఉంటాం. అయితే ఎక్కడికి వెళ్తున్నట్టు? మా తమ్ముడిని చూడ్డానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తుందో చెప్పిందిగా, చాలా తప్పకోండి. భాస్కర్ గారు. అవును పులి, తల్లి బిడ్డను చూడాలనుకోవడం తప్ప? అలాంటప్పుడు ఇలాంటి పందాలు కాయకూడదు. సూర్యని చెప్పు చేతల్లో పెట్టుకోవాలని వెధవ ప్లాన్లు వేశారు. అది బెడిసి కొట్టి చేతు కూడా అక్కడ పనులు చేస్తుంటే అది చూసి తట్టుకోలేక వాడి కోసం పరిగెడుతున్నారు. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడడం పద్ధతి కాదన్నయ్యా. ఆపండ్రా, నేనేం సపోర్ట్ చేయటం లేదు. లేకపోతే దీన్ని ఏమంటారు? చూడండి, మేమేం రూల్స్ ని అతిక్రమించట్లేదు. మా తమ్ముణ్ణి ఎందుకు కష్టపెడుతున్నారు అని అడగడానికి కూడా వెళ్ళట్లేదు. జస్ట్ చూసి రావడానికి వెళ్తున్నాను. మీకు మీ సిస్టర్ ని చూసి రావాలనిపిస్తే మీరు కూడా వెళ్ళండి. ఎవడొద్దన్నాడు? ఎవరినైనా మా సిస్టర్ చూసుకోవాల్సిందే కానీ మా సిస్టర్ని ఒకడు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరూ లేకపోతే భయంతో అక్కడి నుంచి పరిగెడతాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్లడం వలన వాడికి ధైర్యం చెప్పడానికి బదులు కాన్ఫిడెన్స్ లెవెల్ డ్రాప్ అయిపోతుంది. దాంతో పందెం నుంచి వాడు డ్రాప్ అవుతాడు. అప్పుడు ఆటోమేటిక్ గా సూర్య గెలుస్తుంది. అందుకే రా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాట్లాడింది. అన్నయ్య, నువ్వు మామూలు ప్రేమ కాదన్నయ్య. అవునండి, సూపర్ సూపర్ పైన రేయ్, మరేమనుకున్నారా ఈ భాస్కర్ అంటే? రియల్ ఎస్టేట్ కింగ్ రా నేను. బొంగేం కాదు. ఏదో కౌంటర్ పడింది. నిన్ను కదన్నయ్య. అని చెప్పావు కదా. హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న మనిషికి కాస్త ధైర్యం ఇచ్చినట్టు ఉంటుందని ఒక్కసారి ఆ మాట అన్నానండి. అందుకే వెళ్ళు. చూడండి, నా మీద ఒక్క సెటైర్ వేసినా మా సూర్యకాంతం ఒప్పుకోదని తెలిసి కూడా నన్ను వీధి కూడా దగ్గరికెళ్ళి నీళ్లు తీసుకురమ్మంటున్నారు. ఈ డైలాగ్ కానీ మా సూర్యకాంతం చెవిలో పడితే మాత్రం మీ వీపు విమానం మూత మోగిస్తుంది తెలుసా? అబచ్చా, అయితే దాన్ని పిలిచి చెప్పు. ఏమాత్రం మోత మోగిస్తుందో నేను చూస్తాను. అవునా? మీకు ఈ రోజే లాస్ట్ డే, ఫిక్స్ అయిపోండి. ఆ, 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 ఉమ్. జరగండి. రాళ్ళు కొట్టడాలు, మూటలు మోయడాలు. నువ్వు ఆ పనికి వెళ్తానంటే చెప్పు, నీళ్ళకి నేను వెళతాను. ఓయ్ సూర్య, మూటలు మోయడం కంటే నీళ్ళ బిందు మోయడమే బెటర్ అంటావా? అవునండి, మూటలైతే 100 కిలోలుంటాయి, బిందె అయితే 20 కిలోలు. ఏం మనవడా, ఏంటి గుసగుసలు? ఇవి గుసగుసలు కావు, చర్చలు. నా భార్యతో చర్చలు జరిపిన పిమ్మట నీళ్లు తేవడం బెటర్ అని ఫిక్స్ అయ్యాను. అయితే బయలుదేరండి. ఏయ్, ఏంటి నువ్వు? నేనేం చేశానమ్మా? ఆవిడంటే అల్లుడు గారిని ఇంట్లోంచి బయటికి పంపించేయడానికి అలా చేస్తున్నారు. కానీ నీకేమైందే? ఇంటి అల్లుడితో ఇలాంటి పనులు చేయించ. ఆస్తులు అంతస్తులు ఈ రోజున్నాయి, ఏం తెలియకపోయినా సాగుతుంది. పొరపాటున ఓడలు బళ్ళై బయటికి వెళ్తే బతకడం తెలియాలి కదమ్మా. నలుగురిలోకి వెళ్తుంటేనే 4 విషయాలు తెలుస్తాయి. మనుషులు ఎలా ఉంటారు, లోకం తీరు ఎలా ఉంటుందో తెలియాలని బామ్మకి సపోర్ట్ చేశాను. ఆయన కష్టపడితే కన్నీళ్లు కారేది నా కళ్ళలోంచేనమ్మా. క్యూలో నిలబడి సైలెంట్ గా నీళ్లు పట్టుకోకుండా ఎలా కొట్టుకుంటున్నారో చూడు.
ఐడియా. వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నప్పుడు సైలెంట్గా వెళ్ళి నీళ్లు పట్టేసుకోవాలి, లేదంటే చీప్గా చూస్తారు, మాస్ పంచులేస్తారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. సైడ్ 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 సైడ్. ఏ బాబు, అలా వెళ్ళిపోతున్నావు అందరినీ దాటుకుంటూ? ఐ వాంట్ వాటర్. ఆహా, మేమేమైనా క్వార్టర్ కోసం ఇక్కడ నిలబడ్డాం అనుకుంటా. మా సూర్యకాంత మొగుండే నేను, నాతోనే పెట్టుకుంటారా? మీ అందరి మీద పగిలిపోతాయి. అమ్మా, అలసిపోయారా? మీ ఎనర్జీ లెవెల్ స్టాప్ అయినా నా ఎనర్జీ లెవెల్ స్టాప్ అవ్వో. అమ్మా, ఒక బిందె నీళ్ళ కోసం వస్తే నన్ను రౌండ్ ఏంటి మీద మీదకి వస్తావు? చైతు, ఎవడో నా పేరు పిలిచి ఏం చేస్తావు? కొట్టండి, పని చెయ్యాల్సిందే. స్మాల్ బ్రేక్. మళ్ళీ వస్తా. ఇలా బిందిచ్చి నీళ్లు తెమ్మంటుంది. మరి తేనని చెప్పొచ్చు కదరా. అయితే ఇల్లు వదిలేసి వెళ్ళిపోమని బెదిరిస్తుంది. ఇది గాడిద చాకరీ చేయలేక, అక్కడికొచ్చి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక, ఈ బరువులు మొయ్యలేక, చావలేక, బతకలేక ఇదిగో ఇలా ఉన్నాను. ఎంత టార్చర్ పెడితే మాత్రం అసహ్యంగా రోడ్డు మీద లేడీస్ తో. అంటే లుంగి కట్టుకునేసరికి నాకు కూడా స్లమ్ క్యారెక్టర్ అలవాటు అయిపోయిందక్క. నిన్నెంత ప్రేమగా చూసుకున్నాం, ఇంత టార్చర్ పెడుతుందా? చెప్తా రారా. ఆగక్క, నీళ్లు అదే నీళ్లు పట్టుకెళ్ళకపోతే ఆ ముసలిది మళ్ళీ ఏదో ఒకటి అంటుందక్క. నేనొచ్చాను కదరా, దాని నోరు నేను మోయిస్తాను, పద. ఏదో దేవుడు నాకు నోరిచ్చాడు కాబట్టి అందరినీ దబాయించి నీళ్లు పట్టుకొచ్చేదాన్ని. అతగాడి వల్ల ఎక్కడవుతుందిలే. అంటే అక్కడున్నది గొడవ మనుషులని తెలిసి పంపించారు. అవునే, ఎలాగైనా ఇరికించి పంపించేయాలని నీళ్లు దెమ్మని పంపాను. ఇక్కడైతే వెనకేసుకురావడానికి నువ్వు మీ అమ్మ ఉన్నారు. అక్కడ నో వన్ కెన్ సేవ్ హిమ్. ఇతగాడేమైనా అటు ఇటు మాట్లాడితే బిందెలతో తలా ఒకటి మొట్టేస్తారు. ఇంటలుడు మీద ఇలాంటి అఘాయిత్యాలు చేయించడం ఏం బాగోలేదత్తయ్యా. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. ఇంటల్లుణ్ణి ఎలా చూసుకోవాలో తెలియకపోతే మా ఇంటికొచ్చి చూడండి. వాడిక్కడికొచ్చి ఒక్కరోజు ఉండేసరికి ఏడుస్తున్నాడు. మా ఇంటల్లుళ్ళు సంవత్సరాల తరబడి మా ఇంట్లో ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నారో ఒకసారి వచ్చి చూడండి. ఆస్తులు అంతస్తులు లేకపోయినా కనీసం మంచి మర్యాదైనా తెలుసుంటుందనుకున్నాను. అది కూడా తెలీదని ఇప్పటితో తేలిపోయింది. అది కాదు వదినా. నువ్వు నోరు మీవే. వదినంట వదిన. వాళ్ళిద్దరికంటే బుద్ధి లేదు. నీ బుద్ధి ఏమైందే? గాడిదలు కాస్తుందా? అయ్యో, అవునే, చెప్పమ్మా, చెప్పు, అందించమంటావా? బామా, ఆవిడ మా అక్క. అయితే ఎవరికి గొప్ప? ఏమన్నావ్? ఇంత వయసు వచ్చినా నాకు బుద్ధి లేదా? వయసు అనుభవం ఉంది కాబట్టే, మంచి చెడు తెలిసిందని కాబట్టే మీ స్వార్థాల కోసం మీరు పందేలు కాయిస్తే అసలెందుకు పందెం కాసారో ముందు వెనక ఆలోచించకుండా గంగిరెద్దులాగా తల ఊపిన ఇతగాడికి అర్థం కావాలనే ఈ పనులన్నీ చేయించింది. ఇంట్లో లేక, మిమ్మల్ని దారిన పెట్టేవాళ్లు లేక మీరంతా ఇలా తయారయ్యారు. నానమ్మా. అవునే, నేను గనక అక్కడ ఉండుంటే ఒక్కోదాన్ని మెడలు ఒంగో పెట్టి గుద్దేసేదాన్ని. మాటలు మర్యాదగా రాని. ఏంటే వేలు చూపిస్తున్నావు? ఈ శేషారత్నాన్ని చూస్తే మోగోళ్లే వణుకుతారు. పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నావు. ఒక్కటిచ్చానంటే తట్టా బుట్ట పట్టుకుని చక్కా పోతావు. అత్తయ్య, ఎంతైనా ఆవిడ మన సూర్య ఆడపడుచు కాబట్టే ఇంతవరకు నిలబెట్టి మాట్లాడుతున్నా. లేదంటేనా గుమ్మల్లో దాటితే వాళ్ళ ఇంటి ముందు పడేది. క్షమాపణలు చెప్పేలా చేస్తాను. మా తమ్ముణ్ణి వాళ్ళ టార్చర్ నుంచి బయటపడేస్తాను. అది వెళ్ళొదినా. నా పెళ్ళాన్ని ఎందుకు కొట్టారో గట్టిగా నిలదీసడుగు. అసలు
ముందు నువ్వే వెళ్ళాల్సింది లల్లి. అయినా పోయిందేముందిలే, నెక్స్ట్ నీ పోస్టరే. ఈ లలిత కొట్టొచ్చే రకమే కాని కొట్టించుకునే రకం కాదు. ఆ ముసల్దానికి కూసాలు కదిలిస్తా. పోస్టర్ నేనే పంపిస్తా. తప్పుకోండి. ఇంకా నయ్యో, ముందు నేను వెళ్ళలేదు. అది కాదండి, ఎందుకు చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి. లేచి మాట్లాడండి. లేవను. అది కాదు బాబు. ఆపండి. ఏమన్నా అంటే చాలు అది కాదు బాబు, ఇది కాదు బాబు అంటారే తప్ప మీ వల్ల ఏ ఉపయోగం లేదని చెప్పానా? ఏ ఆవిడికి మీరు కోడలే కదా? ఆవిడ కొడుతుంటే ఆపాలని మీకు అనిపించిందా? ఆడపడుచునే మమకారం దీనికుందా? అయ్యో అయ్యో అంటూ అడ్డుపడ్డాం కదండి. మీరు అయ్యో అయ్యో అంటుంటే ఈవిడికి 1000 ఇంకో 4000 అన్నట్టు వినిపించి ఉంటుంది. అమ్మో అమ్మో, మెడలోంచి గుద్దేసి చెవులు మెలపెట్టేసి నానా రచ్చ చేసి పట్రా పట్రా అంటే క్యాష్ ఎక్కడుంది? మీ పుట్టింటి నుంచి సింగిల్ ఎన్పి కూడా తీసుకురాకూడదు, అంతా నేనే చూసుకుంటానని బిల్డప్ ఇచ్చింది నీ మనవరాలు. నా చేతిలో ఉన్న కాస్త చిల్లర కూరగాయలకి అయిపోయింది. నో క్యాష్. మగాడంటే కాయ కష్టం ఏదో చేసి ఇంటిని పోషించాలి గాని డబ్బులు లేవంటే నోరెళ్ళ పెట్టకూడదు. కాయ కష్టమా అంటే ఏంటండి? ఈ గల్లీల్లో పల్లె పల్లి అని పల్లీలు అమ్మాలా? నో నో నో. ఇలా అయితే ఇవన్నీ ఎప్పటికమ్మాలి? ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి? పల్లె పల్లె బాబు, పల్లె 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 బాబు, పల్లె. అయినా నా నోటి దొరద కాకపోతే ఆల్రెడీ మీ ఇంటికి కొడుకునైనా అల్లుడినైనా నేనేనని అన్న ఒక్క మాట పాపానికి వాడేసుకుంటున్నా. నోరు మూసుకొని ఉండొచ్చుగా. ఆహా, ప్రాస బాగుందని ఏదో అన్నాను. ఇప్పుడు చూడు, గల్లీలో పల్లీలు అమ్ముకుంటూ ఆ ముసల్ది నన్ను ఇలా క్యాచ్ చేసింది. నా బతుకు కాలిపోతుంది. పల్లీలు పల్లీలు బాబు బాబు, పల్లీలు కొంటావా? పల్లీలు ఏ వదయా, మా ముసలి బాగా చేసింది బాబు. వద్దని చెప్తాంగా బాబు, వద్దు. చెప్పరా మామ. పల్లీలు పల్లీలు. కోటీశ్వర్ల బిడ్డ ఇంటి అల్లుడనే గౌరవం లేకుండా నా తమ్ముడిని ఇన్ని కష్టాలు పెడతారా? అదేంటని అడిగితే నా చెల్లెల్ని కొట్టి పంపిస్తారా? ఒక్కొక్క దాని సంగతి చెప్తాను. అడ్డొచ్చిన వాళ్ళ తుక్కు రేగొడతాను. ఇటు తిరుగు, ఇటు తిరుగు. సారీ. ఓ, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? చెప్పాను కదా మేడం, ఒకప్పుడు నేను కోటీశ్వరునని. ఆహా, సిటీలో ఉన్న కోటీశ్వర్లందరూ నాకు తెలిసిన వాళ్లే. ఒకసారి నీ మొహం చూపించమ్మా. ఇప్పుడు ఇలా ఇరుక్కున్నాను. వద్దు మేడం, నా ఫేస్ అంత బాగోదు. నేను నీ అందం చుట్టానికి అడగడం లేదురా. నా కార్ కింద పడి చావబోయినా ఈ మాజీ కోటీశ్వరుడు ఎవరో తెలుసుకుందామని అడుగుతున్నాను. తిరిగిటో. నో, కావాలంటే పల్లీలు పట్టుకెళ్ళండి, అంతేగాని నా ఫేస్ మాత్రం చూడాలని ట్రై చేయకండి. నాకు పల్లీలు లంచం ఇస్తావా? నీకు డబ్బు పోయినా బలుపు పోలేదురా. చూపించరా నీ ఫేసు. ఏంటి మేడం మీ కోపం? వెళ్ళి వాళ్ళని కడిగి పారండి. మా వాళ్ళకు అవమానం జరిగిందని నీకెలా తెలుసురా? అంటే నాకు జ్యోతిష్యంలో కొంచెం టచ్ ఉంది. ఆ ఫేస్ చూసి ఫ్యూచర్ చెప్పగలను. నీకంత టాలెంట్ ఉంటే నీ ఫ్యూచర్ ఇలా ఎందుకు ఏడుస్తుందిరా? ముందు ఫేస్ చూపించు. మేడం మేడం మేడం, వద్దు మేడం. మేడం మేడం. జరిగిందని నీకెలా తెలుసురా? అంటే నాకు జ్యోతిష్యంలో కొంచెం టచ్ ఉంది. ఆ ఫేస్ చూసి ఫ్యూచర్ చెప్పగలను. నీకంత టాలెంట్ ఉంటే నీ ఫ్యూచర్ ఇలా ఎందుకు ఏడుస్తుందిరా? ముందు ఫేస్ చూపించు. మేడం 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 మేడం.
మేడం మేడం వద్దు మేడం 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 రేయ్, రేయ్! ఈసారి నువ్వు నాకు ఎదురు పడాలి, బ్రేక్ అయ్యనరా ఏకంగా నీ పైకెక్కిచ్చేస్తా. అయినా యుద్ధం నీతో కాదు, వాళ్లతో చేస్తా. ఏమన్నా బాగుందా మీకు? అలా చేస్తేనే ఆ పిల్లాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడే. సదుపాయంగా చూస్తే నెల రోజులు సంవత్సరాలు హాయిగా ఇక్కడే ఉంటాడు. అప్పుడు ఆ ఇంటి ఆడపడుచుల దగ్గర నా మనవరాలే అవస్థ పడాలి. మీ ఉద్దేశం మంచిదే అయ్యుండొచ్చు, కానీ మీరెవరి కోసం ఇదంతా చేస్తున్నారో పాపం అది ఏడుస్తుంది అత్తయ్య. ఆ? ఎవరు? సూర్యనా? అవును. నువ్వింత తింగరదానివి కాబట్టే నా ఇంటెన్షన్ నీకు అర్థం కావట్లేదు. తెలివైంది. దానికేమైంది? ఏమో. ఎక్కడుందది? ఆ గదిలో ఉంది. సరే, నేను వెళ్ళి దానికి అర్థమయ్యేలా చెప్పొస్తాను. సరేనా? ఉండు. కొన్ని తప్పవు. ఆ ఇంట్లో వాళ్ళకి మంచి చెడు చెప్పేవాళ్లు లేక అలా తయారయ్యారు. పెద్దవాడైన తండ్రి ఉన్నా కూతుళ్ల మీద మమకారంతో వాళ్లనెవ్వర్నీ అదుపు చేయలేకపోతున్నాడు. వాడు నా మనవడనుకున్నాను కాబట్టే వాళ్ళని అదుపు చేసే బాధ్యత నేను తీసుకున్నాను. అందరూ నన్ను తప్పు పట్టినా పర్వాలేదే, నన్ను 4 మాటలన్నా పర్వాలేదు. కాని నువ్వు నా మనవడు కలకాలం సంతోషంగా కాపురం చెయ్యాలంటే నేనిలా చెయ్యక తప్పదు. వేరే మార్గమే లేదా? వద్దు వద్దు అంటుంటే తమ్ముడిని చూసొస్తానని వంకలు పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళారు. అదే వాడి మానాన్ని వాడిని వదిలేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. మా దగ్గర కాలు రెగరేసినట్టు ముసలావిడ దగ్గర కాలు రెగరేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటది. అన్నయ్య, ఆ పోస్టర్ లో ఏముందో చూడాలని చాలా ఆశగా ఉందన్నయ్య. ఓపెన్ చేయన్నయ్యా. త్వరగా చూపించన్నయ్యా. చూపించమంటారా? 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 బావగారు టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నాం. పోస్టర్లో ఏముందో చూపించండి. నేడే చూడండి, మీ అభిమాన భాస్కర్ థియేటర్ లో రిలీజ్ అవుతున్న పోస్టర్. అసలు వాళ్ళు మనుషులేనా? మా తమ్ముడితో పల్లీలు అమ్మిస్తారా? ఆహా, మీ తమ్ముడు ఎక్స్ట్రాలు చేస్తే పల్లీలేంటి కాటిలో కట్టెలు కూడా అమ్మిస్తారు. ఈ దెబ్బతో బామ్మర్ది గడి సగం చచ్చిపోయాడు. ఇక నెక్స్ట్ టాస్క్ ఇచ్చారంటే వాడు పరిగెత్తుకుంటూ మన ఇంటికి వచ్చాడు ఖాయం. అది సరేగా నాన్నయ్య, చైతుని చూసి వస్తానని వదిలి వెళ్ళింది కదా. చైతుగాడు పల్లీలు అమ్ముకోవడం ఆవిడ కంట పడిందంటావా? చూసుండదు, అందుకే వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఏమే సూర్యకాంతం, సూర్యకాంతం రండే బయటికి. అత్తయ్య, దీన్ని పెద్ద ఆడబడుచు వచ్చినట్టుంది. అయితే ఏంటంట? ఏంటంటే ఏంటి నాయనమ్మా, ఆవిడకి అసలే కోపం ఎక్కువ. నువ్వు చేసిన పనులు తెలిసి గొడవ పడ్డానికి వచ్చుంటుంది. ఆవిడ గొడవ పడ్డానికి వస్తే మనం చేతులు కట్టుకుని నిలబడతావా? ఏంటే పిలుస్తుంటే వినపట్లేదా? ఇంట్లో ఉన్నారా లేక నాకు భయపడి పారిపోయారా? ఏంటే? అత్తయ్య మీరుండండి. తప్పులు చేసే మీరు తలెత్తుకుని బయటకు ఎందుకు వస్తారే? నేనే వస్తున్నా లోపలికి. రా. ఎంతవరకు? మీ పెళ్లిళ్ళు అయ్యేంత వరకు. ఆ ఇంటికి కోడలు వచ్చాక కూడా ఇంకా అక్కడే పడుంటావంటే ఏ కోడలు ఊరుకోదు. అయినా నా మనవరాలు మిమ్మల్ని ఆడపడుచుల్లా చూడలేదు. మీరెన్ని ఇబ్బందులు కలిగిస్తున్నా మిమ్మల్ని శత్రువుల్లా చూడలేదు. ఆడబిడ్డలంటే తన బిడ్డలే అనుకుంది. మీ బతుకుల్ని బాగు చేయాలనుకుంది. మీ దంపతుల్ని ఒక్కటి చేయాలనుకుంది. అసమర్థులైన మీ భర్తల్ని సమర్థులుగా తీర్చిదిద్దాలనుకుంది. ఏ ప్రయత్నం చేసినా మీకోసమే చేసిన ఉద్దేశం నా మనవరాలికి లేదు. కాని నాకుంది. నాకు నా సూర్యకాంతం తన భర్తతో సంతోషంగా కాపురం చేసుకోవడం ముఖ్యం.
దానికి నీలాంటి శూర్పణకలు ఎంతమంది వచ్చినా కొట్టడం కాదు, చెవులు కోసి మరీ పంపిస్తా. ఏంటే ఇందక్కడి నుంచి మాట్లాడుతుంటే ఓ రెచ్చిపోతున్నావు? ఏమండి, మా అత్తయ్య గారు వయసులో పెద్ద. ఇటు సూర్యని తన మనవరాలుగా ఎలా భావిస్తోందో మిమ్మల్ని కూడా మనవరాలుగా భావించి ఆ బాధ్యతతోనే. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఏం చేస్తావే? నాయనమ్మా నువ్వు ఉండవే. నిన్నే ఏం చేస్తావే? నా మనవరాల్ని ఆ గడప తొక్కనీయవా? అంతవరకు వస్తే మీ ముగ్గురు ఆడపడుచుల్ని మీ ఇంటికొచ్చి మీ వాళ్ల ముందే మెడ పట్టుకుని బయటికి గెంటిస్తా. మీ తమ్ముడు నీకు సపోర్ట్ చేస్తాడనుకుంటున్నావేమో. మీ తమ్ముడి ఆటలు నా మనవరాల దగ్గర సాగుతాయేమో, నా దగ్గర సాగవు. చేసిన యాక్టింగ్ చాలు. నోరు మూసుకుని వచ్చిన దాన్ని బయటికి చూసావే, నన్ను బయటికి పొమ్మంటావా? నిన్ను ఏంటే చెయ్యెత్తుతున్నావు? నా కొప్పు పట్టుకుంటావా? నా కొప్పులో ఉన్న తెల్లెంటికల వయసు లేదు నీ వయసు. నా మీద చెయ్యెత్తుతావా? కష్టపెట్టకుండా చూసుకునేలా చెయ్యాలి. ఎవరింట్లో? బయటికి రండి. అమ్మో, మా పెద్దదిన. అత్తయ్య గారికి చెప్తూనే ఉన్నాను వద్దు వద్దు అని. విన్నారా? అల్లుడు గారితో పనులు చేయించడమే కాకుండా అడగడానికి వచ్చిన మీ చిన్న ఆడబడుచు మీద కూడా చేయి చేసుకున్నారు. ఇప్పుడు ఆవిడ్ని చూస్తే గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టుంది. ఏం చేద్దామమ్మా? ఎవరు మాట్లాడరే? ఎవరు లేరా ఇంట్లో? రండమ్మా. నేను మీతో మాట్లాడటానికి రాలేదు. ఎక్కడి ఇంటి పెద్ద? రమ్మని చెప్పండి. అమ్మ లలిత, బాగున్నావా? ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఓకే, సారీ చెప్పించేసా. అది సరేగానమ్మా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? అంటే అది అదే పందెం అన్నారంట కదా. అయితే మాత్రం పందాల కోసం బంధాలను వదిలేసుకుంటారా? మా తమ్ముని చూడకుండా ఎప్పుడూ లేము. అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఎంతైనా మీకు మీ తమ్ముడంటే చాలా ప్రేమమ్మా. ఉండదా? సొంత అక్కల్లా కాకుండా కన్న తల్లిలా పెంచాం. ఇంతకీ మా తమ్ముడెక్కడా? అంతా మీలాగే పెద్ద తరహా బుద్ధులు. ఏదో పని చేసుకుని వస్తానని వెళ్ళిపోతుంటే ఏం పని చేస్తారని నేను ఆపాను. తర్వాత అంటే మొన్న వీధిలోకి పల్లీలు వస్తే పచ్చళ్ళలోకి ఉంటాయి కదా అని 4 కిలోలు తీసి పెట్టుకున్నామమ్మా. అయితే అవి నాయనమ్మ ఉడకబెట్టింది. ఓ, అవి తింటూ బయటికెళ్ళాడా? తింటూ కాదమ్మా, అమ్మడానికి వెళ్ళాడు. అమ్మడానికా? అంటే తమ్ముడు పల్లీలు అమ్ముతానని వెళ్ళాడా? 15 అంతేనా? 2 గంటల నుంచి కష్టపడితే సంపాదించింది 15 రూపాయల. దీనికి ప్లేట్ ఇడ్లీ కూడా రాదు. ముగ్గురిని పోషించాలి. అమ్మో, పల్లీలు మొత్తం అమ్మకుండా ఇంటికి వెళ్తే పల్లీలు కూడా అమ్మలేని వాడికి నువ్వే మగాడివిరా అంటుంది ఆ ముసలిది బర్రె గొంతేసుకొని. ఎంత బతిమలాడినా ఒక్కడు కొనడం లేదు. అటు ఇటు తిరగడం మన వల్ల కాదు కానీ ఆ పార్కులోనే ఏ లవర్ను మొహమాట పెట్టి వాళ్ళకి పల్లీలన్నీ అంటగట్టేయాలి. మంచి జంటను పట్టుకుంటా. ఖాళీగా కూర్చొని మాట్లాడుకోకుండా పల్లీలు తింటూ మాట్లాడితే చాలా బాగుంటుంది. తీసుకోండి బాబు. చెప్తుండే నీకు అర్థం కదా? అమ్మని పులి వీడా? అనవసరంగా వీడి దగ్గరకు వచ్చానే. ఎందుకంత కోపం? కోపం కాదు డార్లింగ్. అరే
లవర్స్ మాట్లాడుకుంటూ ఉంటుంటే దూరంగా పోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండా పల్లీలే అని ప్రాణాలు తోడేస్తున్నాడు. రేయ్ ఇలా రారా. ఇదిగో రాగే అనో చెప్తున్నా. పోయి బురదగుంట్లో పడి చావడం అంటే ఇదే అనుకుంటా. ఇక్కడ ఉండడం కంటే వీడికి దూరంగా వెళ్ళిపోవడం బెటర్. ఏదో చిన్న గ్యాప్ దొరికింది, కాసేపు నీతో రిలాక్స్ అవుదాం అనుకుంటే వీడొకడు. ఏంట్రా వెళ్ళిపోతున్నావు? మాట్లాడవేంట్రా? మరి నీ మటుకు నువ్వు వచ్చేసి మమ్మల్ని కెలికేసి వెళ్ళిపోతే ఏంటి అర్థం? ఒకసారి నీ మొహం చూపించు. అయ్యో వద్దండి. ఏ అంత చండాలంగా ఉంటుందా? చూడండి, మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా పల్లీలు అమ్ముకొని నీకు మర్యాద ఇచ్చేది? బాబు! అవును బాబు, మీకు హెల్ప్ చేసే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. వస్తున్నా డార్లింగ్. పులి, ఇంకో చిన్న హెల్ప్ చేశాగా. అది కాదు పులి, ఆ పిల్లని నా ముందు నేను డార్లింగ్ అని పిలవద్దని చెప్పు. వినలేక చస్తున్నాను. సూర్య మేడం మాత్రం మిమ్మల్ని అమూల్ బేబీ అని పిలవచ్చు, నా డార్లింగ్ నన్ను డార్లింగ్ అని పిలవకూడదా? ఈ అవతారంలో మిమ్మల్ని చూడలేకపోతున్నాను. త్వరగా ఇంటికి వెళ్ళండి. డార్లింగ్, ఐఎమ్ కమింగ్. పులి ఏంటి అలా చూస్తున్నారు? కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు. వీడు పల్లీలేం అమ్ముకొస్తాడు అనుకున్నారు కదా, నేను సాధించలేను అనుకున్నారు కదా. ఇదిగో చూడండి. మొత్తం అమ్మేశారా? మరి ఏమనుకున్నావు? ఇంకో 2 కిలోలున్నా అమ్మేసేవాడిని. హాఫ్ డేలో 4 కిలోలు అమ్మారంటే మామూలు విషయం కాదల్లుడు గారు. మీ అల్లుడంటే అల్లాటప్పవాడు కాదత్తయ్య. గొంతు సవరించి గట్టిగా పల్లె 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 అని అరిచాను. మీరు పల్లీలు అమ్మే స్టైలే చాలా స్టైల్గా ఉందని లపలప తినేశారు. ఏంటి అందరూ అలా ఎర్రి మొహాలు వేసుకొని చూస్తున్నారు? అత్తయ్య, బాబు, ఇంత కష్టపడొచ్చిన మీ అల్లుడికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు పట్టరండి. కట్టుకున్న వాడికి భోజనం పెట్టుకో. ఇదిగో పెద్దావిడ మీ బుట్ట. గుడ్ క్యాచ్. అన్నట్టు సూర్య, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా పెద్దక్క గానీ ఇక్కడికి ఏమైనా వచ్చిందా? అదేరా, చాలా టైం అయింది, ఇంతవరకు అక్కడ మ్యాటర్ ఏం జరగలేదంటావా? కనీసం ఈ పాటికి పోస్టర్ అయినా రిలీజ్ అవ్వాలి కదా. రే తమ్ముళ్ళు. అనయ్య, పూర్ణి, బావగారు ఆనందంగా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అంటే మళ్ళీ ఏదైనా పోస్టర్ రిలీజ్ అయి ఉంటుంది. అక్కడే అయి ఉంటుందా? అవునా? పద చూద్దాం. ఒక్క ఆనందం ఏంట్రా, సంతోషం సంబరం అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. ఏమైంది బావగారు? మీతో తర్వాత మాట్లాడతాను, ముందు ఈ ఆనందాన్ని నా తమ్ముళ్ళతో షేర్ చేసుకునేవ్వండి. అక్క పోస్టరా? అబ్బా, ఆయన చేతిలో ఏ పోస్టర్ లేదు కదే. వచ్చిన బ్రేకింగ్ న్యూస్. మీకు నమ్మకం లేకపోతే 5 నిమిషాలు వెయిట్ చేయండి, మీ అక్క ఎంట్రీ ఇచ్చేస్తుంది, మీ తమ్ముడు కూడా వచ్చేస్తాడు. ఒరే తమ్ముళ్ళు, పందెంలో ఓడిపోయిన మీ వదిన గారికి హారతి పట్టాలి. హారతి పళ్ళెం సిద్ధం చేయండి. ఓకే అన్నయ్య. ఇదిగో మరదల్స్, పందెంలో ఓడిపోయి రిటర్న్ టు పెవిలియన్ అయిన మీ తమ్ముడికి దిష్టి తీద్దురు గాని మీరు గుమ్మడికాయ రెడీ చేసుకోండి. ఆగయ్యా నా పిల్లం, ఆగయ్యా మా బాంబర్ తాగయ్యా. ఇక చాలక్క, తమ్ముడిని కారు దిగమని చెప్పు. ఒరేయ్ చైతూ, చైతూ దిగరా, నువ్వు దిగో. చైతు ఎక్కడున్నాడు? కార్లో ఉన్నాడు. మీతో పాటు వెంట పెట్టుకుని వచ్చారుగా. ఓహో, ఇదా మీ బిల్డప్? బిల్డప్ ఏంటక్కా? లేకపోతే వాళ్ళేదో సగం సగం న్యూస్ తెలుసుకుని వచ్చి చెప్తే అది మీరు నమ్మేసి నన్ను అనుమానిస్తున్నారా? సగం సగమా?
నేను ఫ్లాప్ ప్లాన్ లేసేదాన్నా? నేను మీ పరువు తీసేనా? నాకు కమిట్మెంట్ లేదా? ఏంటి ఇప్పటి వరకు ఓ ఎగిరారు, కోతల్లాగా గంతులేశారు, డల్ అయిపోయారే? వెళ్ళండి, కార్ డోర్ తీయండి. చైతు, నీకు వెల్కమ్ చెప్పడానికి మీ బావలు వచ్చారా? తీయండి తీయండి. వెళ్ళండి. అంటే నిజంగా నువ్వు చైతు గాని తీసుకురాలేదా వదినా? నేను వెళ్ళింది వాడిని తీసుకురావడానికి కాదు, వాడికి ధైర్యం చెప్పడానికి. మరి అదేంటి, మీ తమ్ముణ్ణి వాళ్ళ ఇంట్లోంచి నువ్వు చేయి పట్టుకుని? మీకు సగం పేపరే లీక్ అయింది, మిగతా పేపర్ వేరే ఉందిలే. ఏంటో మిగతా పేపరు? ఆ పని చేయించినా చేయిస్తుంది. చైతు, విజయం దక్కాలంటే యుద్ధం చెయ్యాలరా. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలని, విజయం నిన్ను వరించాలని నిన్ను ఆశీర్వదిస్తున్నాన్రా. వస్తాను. అక్క 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 వెళ్ళకక్క అక్క. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు, ఎవరు పుట్టారు? మళ్ళీ రానంటున్నారు? ఆకలేసి తిందామని లేచానే, మరి ఆ తర్వాత మీ బామ్మ గుర్తొచ్చింది, అందుకే రాను అంటున్నాను. అబ్బా, ఆవిడ మీద ఎందుకండి మీకంత కోపం? ఎందుకా? నువ్వు మాట్లాడాల్సిన మాటనా ఇది? ఎంత టార్చర్ చేసింది, ఎన్ని మాటలు అంటుంది? అంటే ఇది వరకు పాపం సాధుజీవిలాగే ఉండేదండి. హ? ఆవిడ సాధు జీవా? సాధు జీవాల్ని పీక్కుతునే క్రూర మృగమే అనకొండ. ఆవిడుండగా నేను రాను. అబ్బా, ఆవిడ తిని నిద్రపోవడానికి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందా? ఓ చిన్న హెల్ప్ అడుగుతాను, చేసి పెడతావా? అయ్యో, మీరు అడగడం నేను చేయకపోవడమునా? ఏంటో చెప్పండి. దేనికండి? అంటే మీరిలా కష్టాలు పడుతుంటే నేను చూడలేకపోతున్నానండి. అయితే వెళ్ళిపోవచ్చు కదా. నేను వెళ్ళిపోతే పందెంలో ఓడిపోయానని చెప్పి గెలిచానని నువ్వు మా ఇంటికొచ్చి తొడగొట్టి మా అక్కల్ని బయటికి పంపించేద్దాం అనుకుంటున్నావా? నాకలాంటి ఉద్దేశం ఏం లేదు. ఆహా, అలాంటప్పుడు ఇలాంటి ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నావే? మీరు ఇబ్బందులు పడుతుంటే చూడలేక. పోనీ ఇంకొక పని చేస్తే? ఏంటది? ఇక్కడుంటే మా బామ్మ ఇలాగే చేస్తుంది. మనిద్దరం వేరే ఇల్లు చూసుకొని అక్కడుందావా? నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మీరు పందెంలో గెలిచినట్టు ఉంటుంది, ఈ టార్చర్ తప్పినట్టు ఉంటుంది. కనిపిస్తున్నావు. కొత్తగా కనిపించడం ఏంటి? నేనెప్పుడూ ఇలాగే ఉన్నాను. లేదు, మా ఇంట్లో ఉన్నప్పటికంటే ఇప్పుడెందుకో అందంగా ఉన్నా. కారణం ఏంటంటావు? అంటే అక్కడ మీ అక్కలుంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయంలో మీరుంటారు. అదే ఇక్కడ మనిద్దరం తప్ప ఎవరూ లేరు కాబట్టి ఓపెన్ గా ఉన్నారు. అది డిఫరెన్స్. అవునా? తమ్ముడు వద్దురా. ఏమైందండి? ఏం లేదు. పెళ్ళామే రాదురా, ఎక్కడో ఉన్న వాడు ఎందుకు వస్తాడు? అది పాయింటే అన్నయ్య, మనకేం జరిగినా లెక్కలోకి రాదు. పైగా మీరు ఫోన్ చేసి మేం చూసుకుంటాంలే తమ్ముడు అంటారు. మరి ఏమండే, సొంత బామ్మర్దులు మీకేదైనా అయితేనే రానోడు ఆఫ్టర్ ఆల్ బాడీ గార్డ్ని. నాకేదైనా అయితే వస్తాడా? హాస్పిటల్లో ఉన్నానని తెలిస్తే బిల్లు కడతానులే అని ఫోన్ చేసి చెప్తాడు. అది పాయింటేరా.